హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సనా ఆన్లైన్ టీచింగ్. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అలాగే వీడియోని చూసి అలాగే వెళ్ళకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ ద్వారా ఈ వీడియోని యూట్యూబ్ మరికొందరికి చూపించడం జరుగుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు కాబట్టి ఒకసారి లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దండి, పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో మనకు ఎస్ఎస్బి కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. సో దాని గురించి మనం ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా వినండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేసుకున్నట్లయితే మీరు ఇంపార్టెంట్ పాయింట్ మిస్ చేసుకుంటారు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే సో మనకు ఎస్ఎస్బి కానిస్టేబుల్కి సంబంధించిన సహస్ర సీమ బాల్ సంబంధించిన మనకు ఎస్ఎస్బి యాజ్ రిలీజ్డ్ అన్ అఫీషియల్ నోటిఫికేషన్ ఫర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ పోస్ట్స్ ఇంక్లూడింగ్ డ్రైవర్, వెటర్నరీ, గార్డెనర్, కోబ్లర్, టైలర్, వాషర్మ్యాన్, బార్బర్, వెయిటర్, అలాగే కార్పెంటర్ అండ్ నర్సింగ్ ఆర్డినరీ. సో వేరే పోస్టులు ఉండడం అనేది జరుగుతుంది. సో వేరియస్ పోస్ట్ ఉన్నాయి కాబట్టి అందరూ అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి, ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్. సో మనకు దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ వరకు సంబంధించిన నోటిఫికేషన్ దొరకడం జరిగింది. దీంట్లో వచ్చి మనకు 827 పోస్టులు అయితే ఉంది. సో తొందరగా గడువు తేదీ ముగిసేలోపు అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఒక్కో డీటెయిల్స్ని అంటే ఎలిజిబిలిటీ కావచ్చు, ఎలా అప్లై చేయాలి కావచ్చు, సెలక్షన్ ప్రాసెస్, శాలరీ కావచ్చు, సో పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో మనకు ఎస్ఎస్బి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2026-27కు సంబంధించిన వేకెన్సీ వచ్చేసి మనకు 827. సో 827 వేకెన్సీ అయితే ఉన్నాయి. అప్లై చేసి ఆన్లైన్ ద్వారా అప్లై చేసి ఉంటుంది. అలాగే ఎలిజిబిలిటీ మరియు శాలరీ మరియు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఎలా లేదో సో మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనకు టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి మనకు 827, 827 వచ్చేసి పోస్ట్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టు మనకు కానిస్టేబుల్ డ్రైవర్ వచ్చేసి 553, 553 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ వెటర్నరీ వచ్చేసి 34 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ గార్డెనర్ వచ్చేసి 41. అలాగే కానిస్టేబుల్ వాటర్ క్యారియర్ వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ కోబ్లర్ వచ్చేసి 25 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ ట్రైలర్ వచ్చేసి 41 పోస్టులు అయితే ఉన్నాయి. సో మిగతావి కూడా ఇక్కడ కింద ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అలాగే మనకు కానిస్టేబుల్ టైలర్ అయిపోయింది. సో తర్వాత కానిస్టేబుల్ వాషర్ మ్యాన్ వచ్చేసి 74 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ బార్బర్ వచ్చేసి 43 పోస్టులు అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ బార్బర్. అలాగే కానిస్టేబుల్ వెయిటర్ వచ్చేసి 3 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ కార్పెంటర్ వచ్చేసి 7 పోస్టులు 7 అయితే ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ నర్సింగ్ ఆర్డినరీ వచ్చేసి 1 పోస్ట్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కేటగిరీ వైజ్ రిజర్వేషన్ అవైలబుల్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్ అయితే ఉన్నాయి. శాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్టు మనకు పే లెవెల్ వచ్చేసి లెవెల్ 3కి సంబంధించిన శాలరీ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. అలాగే శాలరీ లెవెల్ 3కి శాలరీ వచ్చేసి మనకు 21,700 నుంచి 69,100 వరకు శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అలాగే అడిషనల్ అలవెన్సెస్ ఏమున్నాయంటే మనకు ఒకసారి డిఆర్ఎస్ అలవెన్స్ అయితే ఉంది. అలాగే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్, అలాగే రేషన్ అలవెన్స్ కూడా లభించడం అనేది జరుగుతుంది. సో మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ దీనికి చూసుకున్నట్లయితే మనకు సో మనకు డ్రైవర్ పోస్టులకు వచ్చేసి మనకు కనీసం 10th పాస్ అయితే ఉండాలి. సో ఎవరైతే కానిస్టేబుల్ డ్రైవర్గా అప్లై చేస్తున్నారో వాళ్ళు 10th క్వాలిఫై అయితే ఉండాలి. అలాగే వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. అలాగే వెటర్నరీకి వచ్చేసి మనకు 10th విత్ సైన్స్ అయి ఉండాలి. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ వెటర్నరీలో ఉండాలి. అలాగే అదర్ ట్రేడర్స్కి వచ్చేసి 10th ప్లస్ ఐఐటి ప్లస్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ట్రేడ్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే నర్సింగ్ ఆర్డినరీ వచ్చేసి మనకు 10th పాస్ అయితే ఉండాలి. అలాగే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ మరియు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు.
అలాగే క్యాండిడేట్స్ మస్ట్ ఆల్సో క్వాలిఫై ట్రేడ్ టెస్ట్ కూడా ఎవరైతే అప్లై చేస్తున్నారో క్యాండిడేట్ క్వాలిఫైయింగ్ ట్రేడ్ టెస్ట్ కూడా క్వాలిఫై అయి ఉండాలి. అలాగే మనకు సో అలాగే మనకు కింది అలాగే ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నది మనకు మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అయితే అయి ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 23, 25, 27 ఇయర్స్ ఉండాలి. అలాగే పోస్ట్ వైజ్ ఏజ్ రిలాక్సెన్స్ అయితే వాళ్ళు కల్పించడం అనేది జరుగుతుంది. సో అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నది మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ యాజ్ పర్ రూల్స్ అయితే వస్తాయి. అలాగే అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూసీ వాళ్ళకైతే 100 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. సో 100 రూపాయల అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాలి. అలాగే ఎస్సీ ఎస్టీ ఫీమేల్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే ఎలాంటి ఫీ అనేది చెల్లించడం అవసరం లేదు. సో వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం ఉండదు. సో దీనికి సంబంధించిన మనకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ద సెలక్షన్ ప్రాసెస్ ఇంక్లూడ్స్ వచ్చేసి మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో క్వాలిఫై అయ్యాలి. మగవాళ్ళకైతే 4.8 కిలోమీటర్స్ ఇన్ 24 మినిట్స్లో రన్నింగ్ ఉంటుంది. అలాగే ఫీమేల్ వాళ్ళకైతే 2.4 కిలోమీటర్స్ ఇన్ 18 మినిట్స్ రన్నింగ్ అయితే ఉంటుంది. సో అందులో కంపల్సరీగా క్వాలిఫై అయి ఉండాలి. అలాగే మనకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దాంట్లో కూడా కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్కి. సో సబ్జెక్ట్ వచ్చేసి ఇందులో మనకు ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్, అలాగే మ్యాథమెటిక్స్ రీజనింగ్ అయితే ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్ సెలెక్షన్ బట్టి ఉంటుంది. అలాగే స్కిల్ టెస్ట్ మరియు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫైనల్ మెరిట్ బేస్డ్ ఆన్ రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై దాన్ని బట్టి మనకు పోస్టులు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అలాగే దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు నోటిఫికేషన్ డేట్ వచ్చేసి మనకు 21 మార్చ్ 2026 నోటిఫికేషన్ అనేది వెలువడింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 30 days ఫ్రమ్ పబ్లికేషన్. 21 మార్చ్ నుంచి 30 రోజులు అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. సో అప్పటిలోగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఎలా అప్లై చేయాలంటే విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. క్లిక్ ఆన్ ఎస్ఎస్బి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లింక్ పైన క్లిక్ చేసుకోవాలి. అప్లికేషన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసుకోవాలి. అలాగే అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ అన్ని రిక్రూట్మెంట్ను మనం పూర్తి చేసిన తర్వాత కంపల్సరీగా సబ్మిట్ చేసిన ప్రింట్అవుట్ అనేది కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. సో అప్లై చేయడం కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీగా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. దాని ద్వారా మనకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. అలాగే మనకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ చూసుకునేది మనకు అప్లై ఓన్లీ ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి. అప్లోడ్ కరెక్ట్ డాక్యుమెంట్స్ అయినా అప్లోడ్ చేసుకోవాలి. అలాగే ఓన్లీ పోస్ట్ కెన్ బి అప్లైడ్, ఓన్లీ ఒక్క పోస్ట్కి మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. కీప్ చెకింగ్ అఫీషియల్ వెబ్సైట్ ఫర్ అప్డేట్స్, చెక్ చేసుకుంటూ ఉండండి. కంక్లూజన్ వచ్చేసి దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ 10th పాస్ క్యాండిడేట్స్ టు సెక్యూర్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇన్ ఎస్ఎస్బి విత్ గుడ్ శాలరీ అండ్ బెనిఫిట్. సో ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ ఉన్నారో కంపల్సరీగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో